అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి హరిద్వార్ చేరిన డెబోరా విల్లెట్ గురించి తెలుసా? అమెరికాలో పుట్టి పెరిగిన ఒక యువతి. హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య చదివిన ఒక మేధావి. ఆధ్యాత్మికత శూన్యతతో మనసులో అనేక ప్రశ్నలు వేసుకుని ఒక అన్వేషకురాలు. చివరికి శ్రీ విద్యా గురుపాదాల వద్ద శరణాగతి చెంది ప్రపంచవ్యాప్తంగా శివశక్తి తత్వాన్ని ప్రసారం చేసిన ఒక దైవిక యోగిని స్వామి సవితానంద సరస్వతి. ఆమె డెబోరా విల్లెట్. అమెరికాలో జననం. స్వామి సవితానంద సరస్వతి మాతాజీ జన్మనామం డెబోరా విల్లెట్. 1968లో అమెరికాలోని మేరీల్యాండ్లో జన్మించారు. చిన్ననాటి నుంచి ధార్మికత, తాత్వికత, ఆధ్యాత్మికలపై లోతైన ఆసక్తి ఉండేది. అయితే ఆధ్యాత్మిక మార్గం ఏమిటి, సత్యం ఎక్కడ దొరుకుతుంది అనే ప్రశ్నలు మాత్రం ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. స్కూల్, కాలేజీలో అద్భుతమైన మేధావిగా నిలిచిన ఆమె తర్వాత ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీలో రిలీజియస్ స్టడీస్లో ఉన్నత విద్య అభ్యసించింది. హార్వర్డ్ విద్య, పాశ్చాత్య తత్వాలు ఆమెకు సమాధానం ఇవ్వలేకపోయాయి. హార్వర్డ్ యూనివర్సిటీ ఆమెకు మేధో సంపత్తి ఇచ్చింది. బౌద్ధం, సూఫిజం, క్రైస్తవ మిస్టిసిజం, గ్రీకు తత్వాలు అన్నిటినీ ఆమె లోతుగా అధ్యయనం చేసింది. కానీ ఆమె ప్రశ్నకు మాత్రం సమాధానం రాలేదు. నేను ఎవరు, నా అన్వేషణ ఎటు తీసుకువెళ్తుంది? విషాదాలు లేవు, బాధలు లేవు, కానీ మనసంతా శూన్యంతో మాత్రం నిండింది. ఈ ఆధ్యాత్మిక శూన్యతనే చివరికి ఆమెను భారత హరిద్వార్ వైపు నడిపించింది. 1980-90ల మధ్య యోగా సాధన భారత తత్వాల వైపు తొలి అడుగు వేసింది. డెబోరా విల్లెట్ మొదట యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ వంటి సాధనాలను అనుసరించడం ప్రారంభించింది. పలువురు గురువులను కలిసింది. అయితే సంపూర్ణమైన, శుద్ధమైన శక్తి ఆధారిత ఆధ్యాత్మిక పాఠాలను అందించే సంప్రదాయం ఏదో ఇంకా ఆమెకు స్పష్టంగా కాలేదు. ఈ దశలో భారతీయ శాస్త్రాలు, ఉపనిషత్తులు, తంత్ర, శ్రీ విద్య సంప్రదాయం గురించి ఆమె చదవటం మొదలుపెట్టింది. ఆమె అంతరంగంలో కొత్త శక్తి జ్వాలలు మొదలవటం ప్రారంభమైంది. ఈ విద్య గురు దర్శనం జీవితాన్ని మార్పించిన తీర్థయాత్ర. 1990ల మధ్యకాలం డెబోరా యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అమెరికాలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆమె స్వామి నిర్మలానందగిరి శ్రీ విద్యా సాంప్రదాయాన్ని కలిసింది. గురువు ముఖంలో దర్శించిన శాంతి, శక్తి, కరుణ ఆమెను పూర్తిగా ఆకర్షించాయి. అది కేవలం ఒక పరిచయం కాదు, కర్మ సంబంధం, గత జన్మ సంబంధం, ఆత్మ పునర్మలనం. గురువు పాదాల వద్ద ఆమె మొదటగా ఇలా అంది: ఇదే నేను ఎప్పటి నుంచి వెతుకుతున్న సత్యం. శ్రీ విద్యా దీక్ష, ఋషుల మార్గంలో అడుగుపెట్టిన పాశ్చాత్య మహిళ. స్వామి నిర్మలానందగిరి ఆమెకు శ్రీ విద్యా ఉపాసన, లలిత త్రిపుర సుందరి తత్వం, శక్తి సాధన, కుండలిని యోగా వంటి అత్యంత పవిత్ర రహస్యాలను శాస్త్రీయంగా బోధించారు. ఆమె బుద్ధి, త్యాగం, అంకిత భావం చూసి ఆయన ఆమెకు దీక్ష ఇచ్చారు. దీక్షతో ఆమె అంతరంగం మేల్కొన్నది. ఒక శక్తి ప్రవాహం, ఒక అనుభూతి, ఒక ఆత్మజ్యోతి ఆమెను పూర్తిగా మార్చింది. తరువాత ఆమె చెప్పిన మాటలు: ఆ రోజు నుంచి నిజమైన డెబోరా మరణించింది, నిజమైన నేను పుట్టాను. 2000లో సన్యాసం. స్వామి సవితానంద సరస్వతి అవతరణ. దీక్ష అనంతరం ఆమె జీవితం పూర్తిగా ఆధ్యాత్మిక సేవకు అంకితం అయ్యింది. ఆత్మ సాక్షాత్కారం, తపస్సు, మౌన సాధనలో ఏదీ వెనుకాడలేదు. తరువాత 2000 ప్రారంభంలో ఆమె సన్యాస దీక్ష తీసుకుంది. ఆ పైన ఆమె ప్రపంచానికి పరిచయమైన పేరు స్వామి సంవితానంద సరస్వతి. సంవితానంద ఆత్మ జ్ఞానానందం పొందినది. సరస్వతి జ్ఞానానికి ప్రవాహం అయ్యేది. ఈ పేరు ఆమెకు కేవలం బిరుదు కాదు, ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని సూచించే గుర్తింపు. యోగా గురువుగా ఎదుగుదల, ప్రపంచానికి ఒక శక్తి దీపం. స్వామి సంవితానంద సరస్వతి శివతంత్రం, శ్రీ విద్య ఉపాసన, కుండలిని యోగా, ధ్యాన శాస్త్రాలను యూరప్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు బోధించడం ప్రారంభించారు. ఆమె స్థాపించిన శ్రీ విద్యా యోగా సెంటర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది శిష్యులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆమె ప్రత్యేక లక్షణాలు: జ్ఞానాన్ని శాస్త్రీయంగా వివరించే సామర్థ్యం, శివతంత్రాన్ని ఆధునిక భాషలో చెప్పే శైలి, కుండలిని యోగాను మహిళలకు కూడా సురక్షితంగా బోధించే పద్ధతి, పాశ్చాత్యులకు అర్థమయ్యే తీరులో శ్రీ విద్యా తత్వాన్ని అందించడం. అమెరికాలో వేలాది మహిళల ఆధ్యాత్మిక గురువు. స్వామి సంవితానంద సరస్వతి బోధనలు ప్రత్యేకంగా మహిళలు అద్భుత ప్రభావం చూపాయి. పాశ్చాత్య మహిళలు ఆమె దగ్గర దీక్ష తీసుకొని శక్తి ఉపాసన, ధ్యానం, కుండలిని యోగా, శ్రీచక్ర సాధన వంటి అభ్యసిస్తున్నారు.
పాశ్చాత్యులకు ఇప్పటి వరకు తెలియని దైవిక స్త్రీశక్తి తత్వాన్ని ఆమె ప్రపంచానికి పరిచయం చేసింది. యూట్యూబ్, సోషల్ మీడియాలో లక్షల మందికి శక్తి ప్రవాహం. ఆమె యూట్యూబ్ లెక్చర్స్, ఆన్లైన్ శ్రవణాలు లక్షలాది మందిని ఆకర్షిస్తున్నాయి. శివతత్వం, శక్తితత్వం, ధ్యానం, తంత్రం గురించి ఆమె ఇచ్చే ప్రతి ఉపన్యాసం శాంతి, శక్తి, జ్ఞానం కలయికగా నిలుస్తుంది. శివోహ మార్గంలో నడవండి, మీలోని అనంత శక్తిని మేల్కొల్పండి అనే సందేశం ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమె ప్రత్యేకత, ఎందుకు ఆమె ప్రపంచానికి అవసరం? అమెరికాలో శ్రీ విద్య సంప్రదాయాన్ని ప్రపంచ స్థాయిలో స్థాపించిన మొదటి మహిళా సన్యాసిని. పాశ్చాత్యులకు శ్రీచక్ర, తంత్ర, కుండలిని యోగాన్ని శాస్త్రీయంగా బోధించిన గురువు. సనాతన ధర్మాన్ని సమాజానికి అనుగుణంగా పరిచయం చేసిన సమకాలీన ఆచార్యురాలు. ఆమె జీవితం ఒక సందేశం. సనాతన ధర్మం భారతదేశానికే కాదు, మొత్తం మానవాళికే చెందింది. అమెరికాలో పుట్టిన డెబోరా విల్లేట్ ఒక హార్వర్డ్ మేధావి, ఒక ధ్యాన సాధకురాలు, తర్వాతి శ్రీ విద్యా శిష్యురాలు, చివరికి ప్రపంచానికి శివశక్తి మార్గాన్ని చూపిన స్వామి సంవితానంద సరస్వతి. ఆమె జీవితం సాక్షాత్తు సనాతన ధర్మం యొక్క విశ్వవ్యాప్తి శక్తిని నిదర్శనం. ఆమె బోధనలు శక్తి, శివం, శాంతి, జ్ఞానం ఈ 4 స్తంభాలపై నిలిచాయి.